న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జ్వరంతో ఉన్న 5 ఏళ్ల కుమారుడిని భుజాన మోసుకుని 5 కిలోమీటర్లు నడిచిన తండ్రి. అనంతరం కూనేరు వెళ్లి ఆసుపత్రిలో కుమారుడికి వైద్యం చేయించిన తండ్రి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రెబ్బ వనధార గ్రామాల మధ్య అసంపూర్తిగా ఉన్న రహదారి వర్షాలకు బురదమయమై గిరిజనులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. 5 నెలల క్రితం ప్రారంభించిన రహదారి పనులు మధ్యలోనే నిలిచిపోయాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారి పనులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైఫిల్ ఇన్స్టిట్యూట్ పెడతానని చెప్పి నన్ను సాదిక్ ఖాన్ ఆహ్వానిస్తే వెళ్లారు. నాతో పాటు అప్పట్లో నాయకులు, అధికారులు కూడా వచ్చారు. ఆ రోజు నాకు శాలువా కప్పిన సాదిక్ ఫోటో దిగాడు. ఆ ఫోటోని పట్టుకొని నాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. కాకినాడలో అతని దంతాలకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. 1996 పార్లమెంట్ ఎన్నికలకు వెలుగొండ ప్రాజెక్టుని పావుగా వాడిన చంద్రబాబు ఆ తర్వాత మళ్లీ 9 ఏళ్ల పాటు తిరిగి చూడలేదు. అంతకుముందు ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్టుకి చేసిందేమీ లేదు. 900 కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్టు ఖర్చు ఆఖరికి 10,000 కోట్లకు చేరింది. 2014 నుండి 2019 వరకు ఈ ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడేశారు అని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి. ప్రతి చోట పోటీ చేయాల్సిందే. ఎన్నికల తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు జరిగిన ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మీటింగ్ లో వైఎస్ జగన్ అన్నారు. భారత మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థలో ఎంతో ముందుగానే ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించి తిరుపతి జిల్లాలో 300 ఎకరాల భూమిని కేటాయించామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు బీసీలకు వెన్నుదన్నుగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. బీసీల హక్కుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు అని కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. కడప జిల్లా రాజంపేట మండలం గుండ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలి తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతున్నారని హిందీ టీచర్ ప్రశాంత్ పై ఆరోపణలు చేశారు. ఈ టీచర్ మాకొద్దు అంటూ నిరసనకు దిగిన తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం వేశారు. ఘటనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తణుకు నియోజకవర్గంలో డీఎస్సీ సాధించిన అభ్యర్థిని ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ కలిశారు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో టైలరింగ్ చేస్తూ తన తల్లి చదివించిందని, తాను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ డీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యేవాడిని తెలిపారు. 2018 టీడీపీ హయాంలో డీఎస్సీ రాసి 0.3 మార్కుల తేడాతో పోస్టు కోల్పోయానని చెప్పాడు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల నిరస ఎదురైందని, 2025 డీఎస్సీ కష్టపడి రాసి ఉద్యోగం సాధించానని ఎమ్మెల్యేకు వివరించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ హీరో నిఖిల్, సినీ నటుడు సమీర్ హాసన్ బుధవారం తిరుమల చేరుకుని శ్రీవారి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ పండితులు వేదాశ్రవచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరో నిఖిల్ మాట్లాడారు. బుద్ధ విహార్లో దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు డిబి లోక్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. కల్పిత నాయకుడు, పుస్తక రచయిత హమారా ప్రసాద్ పై దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యాంగంపై తప్పుడు కథనాలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంటూ ప్రచారం చేస్తున్న పుస్తకాన్ని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.